ప్రభువునందు ప్రియమైన సహోదరులందరికీ మన ప్రభువును రక్షకునైన యేసుక్రీస్తు నామములో హృదయపూర్వక వందనాలండి. శ్రీమంతుడైన అద్వితీయ సర్వాధిపతి దేవునికి క్రీస్తు ప్రభు నామములో కృతజ్ఞతాస్తుతులు సమర్పిస్తూ మనము ఒక పాటను నేర్చుకుందామండి. సర్వశక్తి గల దేవుడే స్వయంగా అబ్రహాంతో, తన స్నేహితుడైన అబ్రహాంతో ఆదికాండం 17:1 అబ్రాము 99 ఏళ్ళు వాడినప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను సర్వశక్తి గల దేవుడును, నా సన్నిధిలో నడుచుచు నిందారహితులు ఎండుము అని చెప్పాడు. నేను సర్వశక్తి గల దేవుడును, నా సన్నిధిలో నడుచుచు నిందారహితులు ఎండుము అనే విషయాన్ని మనం కొన్ని విషయాలు ధ్యానం చేద్దాం, ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున మా తండ్రి, పరిశుద్ధ దేవ, మీకు స్తోత్రములు. మీ యొక్క గ్రంథంలో ఉన్న మిమ్మును గూర్చిన వాస్తవాలు ఇవన్నీ దేవుని గూర్చిన సత్యము అనే అనేకమంది పాఠాలు చెబుతూ మిమ్మల్ని గూర్చినటువంటి సత్యము ఉన్నట్టుగా అనేకమైన విషయాల్లో పరిపూర్ణంగా తెలియచేయక చాలామంది పొరబడుతూ ఉన్నారు. అటువంటి పరిస్థితుల్లో మీ యొక్క వాక్యం ఉన్నట్టుగా చెప్పడానికి, అనేక మందికి పరిపూర్ణంగా మీ విషయాలు తెలియచేయడానికి మీరు ఇస్తున్న అవకాశం బట్టి మీకు స్తోత్రములు. చాలామంది మిమ్మల్ని గురించి చెప్తున్నారు, కానీ మీరు ఎలా జీవించమన్నారో అలా జీవించడం లేదు. మీరు ఎలా బ్రతకమన్నారో అలా బ్రతకడం లేదు తండ్రి. మా బ్రతుకు ద్వారా మిమ్మల్ని చూపించేట్లుగా సహాయం చేయండి. నేను క్రీస్తుని పోలు నడుచుకునే ప్రకారము మీరు నన్ను పోలు నడుచుకుని పౌలు గారు ఎలా చెప్పారో, నేను నా తండ్రి ఏకమై ఉన్నామని క్రీస్తు ప్రభువు ఎలా చెప్పారో, అలాగున ఈ భూమి మీద ఉన్న ప్రతి మనిషి చెప్పడానికి తగిన సహాయ కృపను అనుగ్రహించండి. ఆయన చెప్పినట్టుగా నేను నడిచాను అని క్రీస్తు ఎలా చెప్పాడో, మీరు దైవములు, దేవుని వాక్యం ఎవరికి వచ్చినా వారు దైవములని క్రీస్తు ఎలా చెప్పగలిగాడో, అలా భూమి మీద ప్రతి మనిషి చెప్పగలిగే భాగ్యం ఇచ్చి, నా యందు పాపముందని మీరు ఎవడు స్థాపించినని క్రీస్తు ప్రభు ఎలాగైతే సవాలు ఇస్తారో అలాగే బ్రతకడానికి మీ వలె మీ స్వభావాన్ని పోలి, మీ స్వరూపంలో, మీ పోలికలో, మీ పరిపూర్ణతలో మీ వంటి వారుగా బ్రతకడానికి తగిన సహాయ కృపను గ్రహించమని, మీరు సర్వశక్తి మంతులు కాబట్టి, నేను సర్వశక్తి గల దేవుడును అన్నారు కాబట్టి, సర్వశక్తి గల దేవుడు అంటే అర్థమేంటో, సర్వశక్తి గల దేవుడు నమ్ముకున్న వాళ్ళు ఎలాగుంటారో పరిపూర్ణంగా ప్రతి ఒక్కరు తెలుసుకుంటూ సహాయం చేయమని క్రీస్తు ప్రభువుని ప్రార్థించుచున్నాను తండ్రి, ఆమేన్. ప్రభువునందు ప్రియులారా, ఇక్కడ ఆదికాండము 17:1 దీని 17 అధ్యాయం ముందు 15 అధ్యాయం 16 అధ్యాయం ఒకసారి చూడాలి. అబ్రహాముగా పేరు ఇంకా మార్చబడలేదు. అప్పటికి 99 సంవత్సరాలు వచ్చినాయి ఆయనకి. ఆ సమయంలో దేవుడు ప్రత్యక్షమై అంటున్నాడు, నేను సర్వశక్తి గల దేవుడను. అంటే 15 అధ్యాయంలో పిల్లలు లేరని, 1 అధ్యాయంలో 15 అధ్యాయం 1 పిల్లలు లేరని బాధపడుతున్నాడు. నాకు సంతానం లేదు, నా పరివారంలో నాకు పరిస్థితి, నాకు వారసుడు అవుతాడని ప్రభువైన యెహోవా నాకేమి ఇచ్చినేమి అని బాధపడతా ఉన్నాడు. ఇవి జరిగిన తర్వాత యెహోవా వాక్యము అబ్రాహామునకు దర్శనం మంది వచ్చి, అబ్రామా భయపడకము, నేను నీ కేడుము, నీ బహుమానం అత్యధిక మగుని చెప్పాను. ఇక్కడ పిల్లలు లేరని బాధపడుతున్న పరిస్థితుల్లో దేవుడు వచ్చి ఏం చెప్పాడంటే, నీ సంతానం అత్యధిక మగుతుంది. ఇది నమ్మాలి కదండి, నమ్మలేదు. 16:1 15:1 చెప్పడం మాత్రమే కాదు, 15:18 అదన మంది యెహోవా ఐగుప్తు నది మొదలుకొని గొప్ప నది యూఫ్రటీస్ నది వరకు ఈ దేశం అనగా కెనీలు, కనిజ్జీలు, కద్మోని, హిత్తీలు, పెరిజ్జీలు, రఫాయిలు, అమోరులను, కనానీలు, గిర్గాషీలు, యెబూసీయులని వీళ్ళందరినీ నీ సంతానానికి ఇచ్చిన అబ్రాహాముతో నిబంధన చేశాడు. నిబంధన చేసిన తర్వాత అబ్రహాం ఏం చేయాలండి? నిబంధనకు లోబడాలి. నీకు సంతానం ఇస్తాను, ఆ సంతానం నివసించిన దేశం ఇస్తాను, ఏ గ్రేట్ ల్యాండ్, గొప్ప దేశాన్ని ఇస్తాను నీ సంతానానికి. ఎందుకంటే 17 అధ్యాయం 7 నీకును నీ తర్వాత నీ సంతతికి నువ్వు పరదేశిన దేశం అనగా కనాను దేశం అంతటి స్వాచ్ఛముగా ఇచ్చి వారికి దేవుని ఎందును అని చెప్పాడు. సంతానం ఇస్తా అన్నాడు. ఇస్తానన్న తర్వాత నమ్మాలి కదండి అబ్రహాము. 17 అధ్యాయం 17 సాగిలు పడిన వాడండి.
అప్పుడు అబ్రహాం సాగిలపడిన 100 ఏళ్ళలో మనకు సంతానం కలిగిన 90 ఏళ్ళ శారా కలనని మనసులో అనుకునేను. ఇగో దేవుణ్ణి మనసులో అనుకున్నానంటే శంకించడు కదా, దేవుణ్ణి అనుమానించడు కదా. అనుకుని ఏం చేశాడంటే 16 తన భార్య మాటని, మనకు పిల్లలు లేరు కదా, మన ఇంట్లో పని మనిషి ఉంది కదండి, ఆ పని మనిషితో మీరు ఉన్నానంటే భార్య మాటని, దేవుని యొక్క ఆజ్ఞను, దేవుడు చెప్పిన మాటను ఉల్లంఘించాడు అబ్రహాం గారు. 16 చదువుతాను. అబ్రహాం భార్య అని శారయి అతనికి పిల్లలు కనలేదు. ఆమెకు హాగరు అనే ఐగుప్తురాలిని దాసి ఉండెను. కాగా శారయి, ఇదిగో నేను పిల్లలు కనకుండా యెహోవా చేసినాడు, నీవు దయచేసి నా దాసితో పొమ్ము, ఒకవేళ ఆమె వలన నాకు సంతానం కలగవచ్చునని అబ్రాముతో చెప్పాను. అబ్రాము శారయి మాట వినెను. అప్పుడు అబ్రాము కనాను దేశంలో 10 ఏళ్ల కాపురం తర్వాత అబ్రాము భార్యని శారయి తన దాసైన హాగరును ఐగుప్తురాలిని తీసుకుని తన పెనిమిటైన అబ్రామునకు భార్యగా ఉన్నట్లు అతనికి ఇచ్చాను. అతడు హాగరుతో పోయినప్పుడు అది గర్భవతి ఆయను. అది తాను గర్భవతినైతేనని తెలుసుకున్నప్పుడు దాని యజమానురాలు దాని దృష్టికి నీచమైనది ఆయన. చూసారా, అబ్రహాం చేసిన పొరపాటు చూడండి. అబ్రహాము అనేక మందికి విశ్వాసులకు తండ్రి అలాగే అంటారు, కానీ లేనిపోయిన పదాలు అబ్రహాము మూల పురుషుడు అని ఉందండి. అబ్రహాము విశ్వాసులకు తండ్రి అనే పదం ఎక్కడ లేదు బైబిల్లో. మనం అనుకున్నాం ఓకే, విశ్వాసులకు తండ్రి ఎలాగవుతాడండి దేవుని శంకించిన వాడు? మీరు ఆలోచించాలి. విశ్వాసులకు తండ్రి కాడు. విశ్వాసమునకు మూలము దేవుడు, విశ్వాసమునకు కర్త యేసుక్రీస్తు. మూలం దేవుడు. ద్వితీయోపదేశకాండం విశ్వాసమునికి కాదు, ప్రాణాలకి దీర్ఘాయుష్యులకి అన్నింటికి మూలం. ద్వితీయోపదేశకాండం 30:20 కొరింథీ మొదటి పత్రిక 11:12, రోమపత్రిక 11:36, రోమపత్రిక 3:30, యోహాను సువార్త 1:2-3 మూలం అండి. కీర్తనలో 31:15. ఇలాగ అనేకమైన వచనాలు ఉన్నాయి. మూలం దేవుడు. దేనికి మూలం? విశ్వాసములకు మూలము దేవుడు, విశ్వాసములకు కర్త యేసుక్రీస్తు. హెబ్రీ పత్రిక 12:1 విశ్వాసులకు మూల పురుషుడు. రోమపత్రిక 4:1 ప్రకారంగా అబ్రహాం. అయితే దేవుడు 17 అధ్యాయంలో, ఇదంతా మీకు తెలుసు, 16 అధ్యాయం మళ్ళీ పూర్తిగా చదువుకోండి. 17 అధ్యాయంలో దేవుడు మళ్ళా వచ్చి రెండోసారి వచ్చి 15 అధ్యాయంలో చెప్పాడు కదా ఈ విషయం. తల్లికి క్షమించండి, భార్యకి చెప్పాలి కదా, ఇదిగో దేవుడు, నేను పిల్లలను బాధపడుతున్నాను, దేవుడు వచ్చాడు, నాకు కనబడ్డాడు, దర్శనం మంది వచ్చాడు, అబ్రాహాం భయపడకన్నాడు, నేను నీకు కేడమన్నాడు, నీ బహుమానం వచ్చేది మొక్కుతుందని చెప్పాడు అని భార్యకి చెప్పాలి కదా. ఆదాం ఎలాగైతే చెప్పలేదో, లేదా చెప్పిన హవ్వ లేదో, అబ్రహాం ఇక్కడ ఫెయిల్ అయిపోయాడు కొన్ని విషయాల్లో. అబ్రహాము అబద్ధికులని, అబ్రహాము వ్యభిచారం చేశాడని, అబ్రహాము హత్య చేశాడని, అబ్రహాము దేవుని అనుమానించాడని మనం గతంలో నేర్చుకున్నాం. 12 అధ్యాయంలోనూ 20 అధ్యాయంలోనూ అబ్రహాం అబద్ధమాడాడు. 16 అధ్యాయంలో అబ్రహాం వ్యభిచరించాడు. 17:17 అబ్రహాం అనుమానించాడు దేవుణ్ణి. ఆదికాండం 14 అధ్యాయంలోనూ హెబ్రీ పత్రిక 7:1 అబ్రహాము హత్య కూడా చేశాడు అనేక మందిని. అంటే అందరిని చంపి తన వాళ్ళని తిరిగి తీసుకొచ్చాడు. కాబట్టి ఇలాంటి వాని యొక్క అబ్రహాం యొక్క కుమారుడని యేసుప్రభుని ఆనాడు వాళ్ళు పిలవడం, ఇప్పుడు మనం పిలవడం, ఆయన అలా పిలిపించుకోవడం ఏమాత్రం కూడా 100% కరెక్ట్ కాదు. ఎందుకంటే ఏమంటారంటే, ఇదిగో మీ తండ్రి అబ్రహాం అంటున్నావు కదా, అతను ఇలా చేశాడంటారు. కాబట్టి 4 పొరపాట్లు చేసిన అబ్రహాము క్రీస్తు ప్రభువుకి తండ్రి కాడు. తర్వాత మత్తయి సువార్త 1:1 అబ్రహాం కుమారుడు దావీదు కుమారుడు యేసుక్రీస్తు వంశావళి ఉంది. దావీదు వ్యభిచరించాడు. సమూయేలు 2:12 అధ్యాయము. అతను ఆమె భర్తని హత్య చేశాడు, చంపాడు. అది ఎక్కడ ఉంది. 11 అధ్యాయంలో తప్పు చేస్తే 11-12 అధ్యాయంలో ఆ వ్యభిచార నరహత్య కూడా ఉంది. సమూయేలు 2:6 అధ్యాయంలో దేవుని మందసాన్ని కహాతీయుల చేత మోయించకుండా ఫిలిస్తీన్లు బండెక్కించి వాళ్ళ మాదిరిగా దేవుని మందసాన్ని బండెక్కించి ఉద్యమాన్ని కారకుడయ్యాడు.
తర్వాత జనాభాను లెక్కించాడు. ఇలా కొన్ని పొరపాట్లు దావీదు చేస్తున్నాడండి. లేకపోతే ఇంకా అనేక మందిని యుద్ధంలో చంపేశాడు. ఆ కారణంగా దేవుడు మందిరాన్ని నువ్వు కట్టొద్దు, నీ కొడుకు కడతాడని చెప్పాడు దేవుడు. రైట్, ఇలాగ దావీదులో కూడా కొన్ని పొరపాట్లు ఉన్నాయి. దావీదు కుమారుడు అనిపించుకోవడం కూడా దేవునికి ఇష్టం లేదు, తనకిష్టం లేదు. క్రీస్తు ప్రభు దావీదు కుమారుడని పరిపూర్ణంగా 100% మనం ముద్రేయకూడదు. ఎందుకంటే వీళ్ళ తండ్రులు అబ్రహాం అనగా, దావీదు అనగా వాళ్ళ భక్తి అంటే ఇవన్నీ దేవుడు చూడలేదు. అబ్రహాం యొక్క భయమును, దావీదు యొక్క భక్తిని కొలత వేసి చక్కగా ఆ భయం బట్టి, భక్తిని బట్టి అబ్రహాం కుమారుడు దావీదు కుమారుడు అన్నాడే కానీ వాస్తవానికి ప్రతి పిన్ టు పిన్ను అబ్రహామును నిలబెట్టి చూస్తే దేవుని ముందు అబ్రహాం నిలబడలేడు, దేవుని ముందు దావీదు నిలబడలేడు. క్రీస్తు ప్రభు జీవితంలో అత్యద్భుతమైన జీవితం, పాపమైన జీవితం జీవించాడు ఆయన. కాబట్టి అబ్రహామును మనం క్షమించండి, క్రీస్తు ప్రభుని అబ్రహాం కుమారుడు దావీదు కుమారుడు అని కంటే దేవుని కుమారుడు అని. మరి దేవుని కుమారుడు అంటే అర్థం ఏంటండి? యేసుక్రీస్తు దేవుని కుమారుడు ఎలాగయ్యాడు? సమయం మొదటి గ్రంథం 8:4-5 వచ్చిన ప్రకారంగా ప్రవర్తన బట్టి దేవుని కుమారుడు అండి క్రీస్తు ప్రభు. ఆదికాండం 12:1 వచ్చిన ప్రకారంగా అబ్రహాముకి దేవుడు చేసిన నిబంధన వాగ్దానం బట్టి కుమారుడు అండి. ఆదికాండం 1:28 వచ్చిన బట్టి స్వరూపాన్ని బట్టి, స్వభావాన్ని బట్టి, పోలికను బట్టి కుమారుడు అండి. ఎఫెసీ 5:1 ప్రకారంగా పోలికను బట్టి దేవునికి కుమారుడు యేసుక్రీస్తు దేవుని కుమారుడు. ప్రవర్తన బట్టి కుమారుడు, పోలికను బట్టి కుమారుడు, సత్య స్వభావం అన్నాడు సమూయేలు గ్రంథంలో. స్వభావాన్ని బట్టి కుమారుడు, యోహాను సువార్త 17:20 నీతి స్వరూపాన్ని బట్టి కుమారుడు. మత్తయి సువార్త 27:43 ప్రకారంగా విశ్వాసం బట్టి కుమారుడు. అంటే పౌలు గారికి విశ్వాసం బట్టి తిమోతి, తీతు ఎలా కుమారులు అయ్యారో, అంటే పౌలు గారు నమ్మినటువంటి దేవుణ్ణి, పౌలు గారు కలిగిన విశ్వాసము ఎలాంటి విశ్వాసము, అలాంటి విశ్వాసం తీతు, తిమోతులు కలిగినారు. కాబట్టి వీళ్ళిద్దరిని ఏమన్నాడంటే నా నిజమైన కుమారులు అన్నాడు పౌలు. అలాగా విశ్వాసాన్ని బట్టి యేసుక్రీస్తు దేవునికి కుమారుడు. దేవుని యొక్క విశ్వాస్యతను పరిపూర్ణంగా నమ్మినవాడు ప్రభువైన యేసుక్రీస్తు. కాబట్టి గ్రంథం ఏం చెప్తుందనంటే యేసుక్రీస్తు దేవుని కుమారుడు అంటే ఎలాగ? దేవుని కుమారుడు అంటే అర్థం ఏంటంటే చనిపోయి సమాధి చివరి తిరిగి లేబడినవాడు. దేవుని కుమారుడు అంటే అర్థం ఏంటంటే మృతుల్లోంచి లేబడినవాడు. రోమా 10:8-10 వచ్చినాడు. తెస్సలోనికీయులకు మొదటి పత్రిక 4:13-18 వచ్చినాడు. యేసుక్రీస్తు దేవుని కుమారుడు అంటే అర్థం ఏంటంటే ఇశ్రాయేలు రాజు. యోహాను సువార్త 1:49. ఇశ్రాయేలు పరిపాలించే అధిపతి. మత్తయి సువార్త 2:5. యేసు దేవుని కుమారుడు అంటే అర్థం ఏంటంటే దేవుడు ఎవరో అర్థం చేసుకోవాలి, కుమారుడు అంటే కూడా అర్థం చేసుకోవాలి. కుమారుడు అంటే కుచితములను హరించేవాడు, అలాగే ఏవో లేనిపోని గ్రంథ ఆధారంగా లేక చెప్పారు కానీ మన వాళ్ళు కాదు. కుమారుడు అంటే భయపడేవాడు, కుమారుడు అంటే విధేయుడు, కుమారుడు అంటే గణపరిచేవాడు. మలాకి 1:6 ప్రకారంగా కుమారుడు అంటే సంరక్షకుల యొక్క ఆధీనంలో ఉండేవాడు. మర్చిపోకండి, కుమారుడు అంటే ఆధీనంలో ఉండేవాడు. కుమారుడు అంటే లోబడేవాడు. లోకసువార్త 2:51 ప్రకారంగా కుమారుడు అంటే విధేయతను నేర్చుకున్నవాడు. ఫిబ్రవరి 5:8 ప్రకారంగా దేవుని కుమారుడు అంటారే కానీ ప్రభుని యేసుక్రీస్తు అని. అసలు దేవుని కుమారుడు అంటే అర్థం ఏంటి? దేవుని కుమారుడు అంటే అర్థం ఏంటి? దేవుని అంటే యెహోవా, దేవుడు అంటే యెహోవా. అంటే దేవుని యొక్క గుణలక్షణములు, దేవుని సత్యము, దేవుని నీతి, దేవుని ప్రేమ, దేవుని మహిమ, దేవుని యథార్థత, దేవుని పోలిక, దేవుని పరిపూర్ణత సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా కలిగిన వాడు. అన్నీ కలిగిన వాడు కదండో ఈ దేవుడు సర్వశక్తిమంతుడు. క్రీస్తు సర్వశక్తిమంతుడా? కాదు.
దేవుడు సర్వజ్ఞుడు. క్రీస్తు సర్వజ్ఞుడా? కాదు. దేవుడు భవిష్యజ్ఞాని. క్రీస్తు భవిష్యజ్ఞాన? కాదు. అంటే దేవుని యొక్క లక్షణములను, దేవుని గుణాతిశయములను ప్రేమ, నీతి, సత్యం. ఉదాహరణకి గలతీ 5:2 ప్రకారం ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వం, మంచితనం, విశ్వాసం, సాత్వికం, ఆశా నిగ్రహం. ఇవన్నీ దేవునికి ఉన్నాయి. ఇవి దేవుని లక్షణం. గలతీ 5:2 ప్రకారంగా ఆత్మ అంటే దేవుని యొక్క ఆత్మ, దేవుని శక్తి, దేవుని కృప, దేవుని బాహుబలం. ఆత్మఫలం ఏమనగా అంటే యెహోవా యొక్క లక్షణములు ఏమనగా అని అర్థం. అది వాస్తవానికి పరిశుద్ధాత్మ అంటే ఇంకో దేవుడు కాదు, మూడో దేవుడు కాదు. కాబట్టి చాలా సమయం అవుతుంది, నేను ముగిస్తాను. విషయాలు అయితే చాలా ఉన్నాయి. మీకేం చెప్పాలనుకున్నానంటే ఆదికాండం 17వ అధ్యాయం నుంచి దేవుడు సర్వశక్తి గలవాడు, సర్వములో సర్వమైనటువంటి వాడిని దేవుని గురించి చెప్పాలనుకుని నా ఆశ. కొరింథీ మొదటి పత్రిక 15:8 ప్రకారంగా సర్వములో సర్వమైన వాడు, శ్రీమంతుడని, అద్వితీయ సర్వాధిపతిని, సర్వ సృష్టికర్తని, సర్వోన్నతుడని, సకలయుగల రాజని, క్రీస్తు ప్రభును తండ్రి దేవుని గూర్చి, క్రీస్తు ప్రభుకు తండ్రి దేవుని గూర్చి నేను చెప్పడం నా నా మనసులో ఉన్నటువంటి భావం. ఇక్కడ ఆదికాండము 35వ అధ్యాయంలో యాకోబు అంటున్నాడు, మరియు దేవుడు నేను సర్వశక్తి గల దేవుడును అక్కడ కూడా చెప్పాడు, నువ్వు ఫలించి అభివృద్ధి పొందుము అని చెప్పేశాడు. తర్వాత 28వ అధ్యాయంలో ఆదికాండము 28వ అధ్యాయంలో 3వ వచనంలో సర్వశక్తి గల దేవుడిని ఆశీర్వదించి అన్నాడు. సర్వశక్తి గల దేవుడు, సర్వశక్తి గల దేవుడు. ఈ సర్వశక్తి గల దేవుడు చేసిన కార్యాలు ఎన్నో మీరు చూస్తే, ఆలోచన చేస్తే ఆశ్చర్యపోతారు. సర్వశక్తి గల దేవుడు ఆదికాండం 1వ అధ్యాయంలోనే తన మాటతోనే, తన మహత్వ గల మాటతో సమస్తమును సృజించారు, నిర్వహించింది. హెబ్రీ 1:1 ప్రకారం నిర్వహించింది. దేవుడు చేసిన నూతన సృష్టిని, క్రీస్తు యేసునందు దేవుడు చేసిన నూతన సృష్టిని నిర్వహించింది క్రీస్తు ప్రభు. కానీ సమస్త సృష్టిని, పంచభూతాలని, ఆకాశమును, భూమిని, సముద్రమును, అందులో సమస్తాన్ని సృష్టించింది దేవుడు ఒక్కడే. క్రీస్తు ప్రభు లేడు అక్కడ. క్రీస్తు ప్రభు సృష్టి నిర్మాణకుడు కాదు. కాబట్టి కొన్ని విషయాల్ని మీరు అర్థం చేసుకుంటారు. మనం చేస్తున్నాను. దేవుడు సర్వశక్తి గలవాడు. ఆదికాండం 1వ అధ్యాయంలో అన్నీ చేయగలడమాట. మనుషుల మీద, అన్నిటి మీద ఆయనకు అధికారం ఉంది. సర్వశక్తి గలవాడు కాబట్టి, సర్వం మీద శక్తి గలవాడు, సర్వంలో సర్వమైన వాడు కాబట్టి ఆయనకి అన్నిటి మీద, అందరి మీద శక్తి ఉంది. ఆ విషయాన్ని మనం గ్రహించి దేవుని యొక్క వాక్యాన్ని మనం అందరికీ తెలియచేయాలని కోరుతూ, సర్వశక్తి గల దేవుడిని మనం అందరం నమ్ముకుంటే, క్రీస్తు ప్రభు సర్వశక్తి గల దేవుడిని నమ్ముకున్నాడు, గొప్ప మానవుడు అయ్యాడు. భూమి మీద గొప్ప మానవుడుగా పుట్టాడు, పెరిగాడు, ఉన్నతమైన స్థితి కలిగి ఉన్నాడు. అలాగా క్రీస్తు ప్రభు కలిగినటువంటి ఉన్నతమైన స్థితి దేవుడు మనకిస్తున్నాడు. అయితే మన దేవుణ్ణి ఆదికాండం 6:2 నిర్గమకాండం 6:2 ప్రకారంగా నేను సర్వశక్తి గల దేవుడు, నా పేరున అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు తెలియపరచబడ్డాను, కానీ యెహోవాను నా నామం నేను వారికి తెలియపరచబడలేదు అన్నాడు. కాబట్టి యెహోవాను నామం తర్వాత వచ్చింది మనకు తెలిసినట్టుగా. కానీ మొట్టమొదటిగా దేవుడు తన పితరులకి తెలియపరచబడింది. దేవుడు సర్వశక్తి గల దేవుడుగా తెలియపరచబడ్డాడు. కాబట్టి సర్వశక్తి గల దేవుడు యెహోవాను నమ్మి అబ్రహాము 16 జనం చేసిన పొరపాట్లు అలాంటివి చేయకుండా, అలా చేసిన కారణంగానే మూడు మతాలు చేసినాయండి. క్రైస్తవుని బట్టి క్రైస్తవ్యం వచ్చింది. మరి మిగతా 2 ఎవరిని బట్టి వచ్చినాయండి? యూదులు, ఏమండి ముస్లింలు, వీళ్ళు అబ్రహాం బట్టే వచ్చినాయి. కాబట్టి అబ్రహాం కొన్ని జీవితంలో కొన్ని పొరపాట్లు చేశాడు. అలాంటి పొరపాట్లు మనం ఎవరు చేయకుండా ఉండి, అబ్రహాం యొక్క విశ్వాసాన్ని మనం మాదిరిగా తీసుకుని, తండ్రి దేవునికి ప్రభువుని యేసుక్రీస్తు ద్వారా ఘనత, మహిమ, ప్రభావం తెచ్చే బిడ్డలుగా, అంటే యేసుక్రీస్తు లాంటి బిడ్డలుగా మనం అందరం కూడా ఉండి విధేయత కలిగింది. దేవుని కుమారుడు అంటే కూడా చెప్పాను బాగా మీకు. దేవుని కుమారుడు అంటే చనిపోవాలి, సమాధి చేయబడాలి, తిరిగి లేపబడాలి, అప్పుడు దేవుని కుమారుడు అయ్యాడు. అలాగ చావుకు ముందు యేసుక్రీస్తు లాగా చావుకు ముందుకు ఎవరైతే వస్తాడో వాడే దేవుని కుమారుడు. దేవుని కుమారుడు అంటే నేను నన్ను పంపు, లేకపోతే నన్ను మీ సంకల్పం నా ద్వారా నెరవేర్చిన ఆయన అని యేసుక్రీస్తు వారు ఎలా ముందుకు వచ్చాడో ప్రపంచ ప్రజల కోసం చనిపోవడానికి, అలాగే ఎవరైతే ముందుకు వస్తారో వాళ్ళే దేవుని కుమారులు, ఇంకెవరు కాదనే విషయం తెలుసుకుని మనం ఉండాలని కోరుకుంటూ ముగిస్తున్నాం. మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు.